దేవుడు ఎందుకు మౌనం అవుతాడంటే ముందు చెప్పిన మూడిటితో పాటు నాలుగోది కూడా ఇది అసలైంది. చంపితే ఆయనే చంపాలి, చంపితే ఆయనే చంపాలి. ఆయన గాక చంపువాడు అసలు ఎవ్వడు లేడు. మరి తుపాకీతో తలకాయ మీద పేలిస్తే ఆ పేల్చినోడు పేల్చబడ్డోని నిద్రబుచ్చాడు. అది విషయం. ఏం చేశాడు? నిద్రబుచ్చాడు అంతే. ఆ నిద్రను మేల్కాంచి మళ్ళీ తిరిగి లేపగల శక్తి నా దేవునికి ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు కట్టిన ఇల్లంతా పడగొట్టేశాను మేస్త్రి అని మేస్త్రి దగ్గరికి వెళ్ళి ఎవడన్నా చెప్పాడు అనుకో, మేస్త్రి ఏమంటాడు? అయ్యో, నేను కష్టపడి కట్టిన ఇల్లంతా కూల్చేశావు, ఇంక మళ్ళీ కట్టలేని అని మేస్త్రి అంటాడా? ఏమంటాడు మేస్త్రి? మరి ఎవరే జఫా 100 సార్లు కూల్చిన 101వ మళ్ళా కట్టగలనురా నేను దాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ఎవరినైనా చంపితే దేవుని లెక్క ప్రకారం వాళ్ళు ఆ వ్యక్తిని నిద్రపుచ్చారు. చంపినట్టు కాదు, చంపేది దేవుడే. అబ్బాయిని చంపటం అంటే ఏంటో తెలుసా? రెండవ మరణమునకు అప్పగించుట. అది అసలు చంపటం అంటే. రెండవ మరణం అంటే నిత్య నరకాగ్నికి అప్పగించుట. అది నాశనం చేయటం అంటే. అది ఎవడు చేస్తాడు? సైతాన్ చేస్తాడా? ఆత్మ చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడి కానీ ఆత్మను దేహముతో కలిపి నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అన్నా. వాడు ఆత్మనేం చేయలేడు, శరీరాన్ని చంపుతాడు. చంపితే దేవుడికి చేత కాదా? ఆయనను చంపలేదా? ఆయన తిరిగి లేవలేదా? మరి ఆయన లేచినట్టే తన పిల్లల్ని లేపుతానన్నాడు కదా. అంత్య దినమున నేను వాని లేపుదునని యోహాను సువార్త 6లో ఎన్నిసార్లు చెప్పాడు? అందుకే కానివ్వండి అని ఆయన చూస్తున్నాడు, చిద్విలాసంగా నవ్వుకుంటూ చూస్తున్నాడు. కాబట్టి ఇందులో మీరు గమనించాల్సిన 4వ విషయం ఇది. కాబట్టి ఎందుకు మొట్టమొదటిది హతసాక్షి మరణాలను ఎందుకు అనుమతిస్తున్నాడు ప్రభు అంటే, మొట్టమొదటిది పొట్టేదో గట్టేదో తెలుసుకోవడానికి. రెండవది తన విశ్వాసాన్ని, తన నమ్మకత్వాన్ని రుజువు చేసుకునే ఛాన్స్ సంఘానికి ఇస్తున్నాడు. 2. మూడవది నిర్ణయ కాలం వరకు తన కోపాన్ని వాయిదా వేసుకుంటున్నాడు. ఆయన కోపం రేగిందంటే పర్వతాల పునాదులు కాదు, పర్వతాలే నేలమట్టం, చదువును భూమి అవుతాయి అన్నాడు. 4వది వీళ్ళు ఎంతమందిని చంపినా ఆ బాడీలని తిరిగి మహిమతో లేపగలిగిన దమ్ము నా దేవుడికి ఉంది కనుక మౌనంగా ఉన్నాడు. మీరు మట్టి శరీరాన్ని చంపుతారు, చంపండి. నా బిడ్డలకి మహిమ శరీరాన్ని ఇస్తారా? నా బిడ్డలకి మహిమ శరీరాన్ని ఇస్తా, దాన్ని ఏం చేయలేరా మీరు? మట్టి శరీరం కదా, దాన్ని ఏదో ఆడుకుంటారు. మహిమ శరీరాన్ని ఇస్తా. కానీ ఇది ఎలాంటిదో తెలుసా? 1,00,000 తీసేశారా నా బిడ్డ దగ్గర నుంచి? 1,00,00,000 ఇస్తారా నా బిడ్డకి? అబ్బాయి తర్వాత 100 కోట్ల లక్షలు ఇస్తారా అన్నట్టు. ఏమండి మీరు ఇంట్రెస్ట్గా వింటున్నారా లేకపోతే